There was a time when this land held nothing but dust and despair. But one woman saw beyond the barrenness. She saw the possibility of life, of renewal. This is the story of Ranama, a farmer who turned hopelessness into abundance. మేము ఒక 1000 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం సార్. బెండ చేలు వేసుకునేవాళ్ళం. మా గాడి వరేసుకున్నాం సార్. మాకు 2 పిల్లలు. అంటే పిల్లల్ని చదివించుకోవాలనే ఆలోచన నాకు ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ఎక్కువగా సంపాదించాలని కూడా ఎక్కువగా ఉండేది. అలా అని 1 ఎకరం తీసుకుని ఇంకొంచెం ఖర్చు ఎక్కువయింది. 2 ఎకరాలు తీసుకుని ఇంకో చోట ఇంకో ఏరియాకి వెళ్ళినా కూడా ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. ఆ తర్వాత 3 ఎకరాలు తీసుకున్నాం ఇంకో చోటలే అని. 3 ఎకరాలు తీసుకున్నా కూడా ఇంకా ఒంటి మీద ఉన్న గోల్డ్ పెట్టడం జరిగింది సార్. ఆ గోల్డ్ అంతా పెట్టినాక వచ్చిద్దని ఆశపడితే అది ఆ గోల్డ్ అనేది మొత్తం పోవడం జరిగింది సార్. ఆ తర్వాత గోల్డ్ అంతా పోయి అంత ఇదయ్యి గొడవలు ఆడుకుని అంటే నువ్వు ఇన్ని ఎకరాలంటే ఇంత వేసుకునేటి అది ఇదని కొంచెం మనస్పర్ధలు వచ్చి నేను మందు తాగటం కూడా జరిగింది సార్. మళ్ళీ కౌలుకు తీసుకోవాలి, ఇక్కడ స్టేషన్ దగ్గరేను అది వాటిని వదిలేద్దాము, మరి అది తక్కువ కౌలంట, బాగా పిచ్చెట్లు అవన్నీ ఉండయి కోస్తామనంటే సరే కోస్తానని నేను కోస్తా ఉండగా మేడం గారు కనపడ్డారు, ఉమాదేవి మేడం గారు. అయితే మరి ఇట్లా ప్రకృతి వ్యవసాయం మేము చేపిస్తున్నాము, 15 రకాల విత్తనాలు పిఎండేస్ అంటారు వాటిని వేస్తాము అని అంది. కొనే సోమతిగా నాకు లేదు మేడం అన్న. కష్టపడే వాళ్ళము, అంత నష్టపోయి ఉన్నాను. మరి మేడం అంటే ఎంత ఖర్చు పెట్టావు చేసావు, ఇది ఖర్చుతో అయ్యే పని కాదు, ఇది పండదని అంటున్నావు కాబట్టి పిండి కట్టలతో పని ఉండదు నీకు, ఇది ఈ మొక్కల వల్లే భూమికి బలాన్ని ఇచ్చిద్ది, ఇయే పిండి కట్టలు అని చెప్పింది. ఈ పిఎండేస్ విత్తనాలు వేయటం వల్ల ఏరులు అనేది లోపలికి వెళ్ళి ఆ పైన ఎండ శాతం లోపలికి వెళ్ళనికోకుండా ఆ ఆకులు అనేది కప్పపరుచుంది. వాటి వల్ల పంట ఆ దుబ్బుకి ఏ రోగాలు రావు, మనము నీళ్లు పెట్టుకోలేని పరిస్థితిలో కూడా నిమ్ము శాతాన్ని ఉంచగలిగిద్దని చెప్పారు సార్. మళ్ళీ దాని తోడు ఏం చెప్పిందంటే గట్లంటే మొక్కలు పెట్టుకోమని చెప్పింది, నాటుకోవటం, దానివల్ల మరి గట్ల మీద పంట వచ్చిద్ది చేసుకోవచ్చు అని చెప్పింది. సరేనని కొట్టాము. అంటే పిఎండేస్ విత్తనాలు వేసిన తర్వాత మినువులు కదా, విత్తనం శుద్ధి చేసేయమన్నారు. నేను వేయకోకుండా మినువులు తడితి అని వేయలా. అయితే మినుము ఏం చేసింది, కొంచెం వచ్చి బూడిదిగా అయిపోయి అదంతా ఇది అయిపోయింది. అంటే పంట అనేది రాల. The first year was the hardest. The land gave her nothing. There were nights she questioned her decision, but she kept going, believing that nature had a rhythm and she had to be patient. 3 years of patience, watching, waiting, and then life emerged. మేము ఈసారి ఏం చేశానంటే విత్తనం శుద్ధి చేసి మొక్కజొన్న వేసాం సార్. వెయ్యిని అసలు ఇంత పంట పండిందంటే చాలా హ్యాపీగా ఉంది. పక్కన రైతులు నవ్వేవాడు, ఇచ్చెట్లు వేసిద్ది ఏంది, ఇట్లా చేసిద్ది ఏంది అంటే, సార్ దీనివల్ల భూమికి ఇదైద్ది అంటే ఇది పండం చేయాలి కదా, నేను పండిస్తానని వాళ్ళతో రైతులతో మాట్లాడేదాన్ని. మేడం చెప్పి చేసుకున్నాక 1 సంవత్సరం చేసుకున్నాను, 2వ సంవత్సరం అడుగుతా చేశాను, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం నాకు రిజల్ట్ వచ్చింది. ఈ పండిన భూమికి మొక్కజొన్న వేసుకుంటే రేపు నాకు ఒక్కొక్క చేనుకి 1,00,000 రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాను. ఆ జొన్న పెడతానికి ఒక రైతు వచ్చాడు. ఆ రైతు వచ్చి చేనాక చూశాడు, ఇంత ఎత్తు ఎలా పెరిగింది, చాలా మందులు కొట్టా తగ్గల, ఒక్కొక్క మందు 2,500 అయింది 1 ఎకరానికి, నువ్వేం చేసావని నన్ను అడిగాడు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రైతులు నన్ను అడుగుతున్నారు, మేము ఇంత పెట్టితేనే మనం అప్పుడు లేదు కదా ఇప్పుడు ఎలా పండిద్ది అంటే, లేదు సార్ మా సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పడం జరిగింది, అది నేను చేశాను, కొంచెం చూశాను కాబట్టి ఒక్కొక్క క్రమంగా నేను చూడగలిగాను, పొందుతున్నాను కాబట్టి బాగుందని. అంటే నేను
మందు తాగున్నాను కాబట్టి నా పేగులు అనేది అన్నీ పాడైపోయాయి. దానివల్ల గ్యాస్ ప్రాబ్లం మందు తాగినట్టు ఆటోమేటిక్గా వచ్చిందని ప్రతి ఒక్క డాక్టర్ చెప్పినోళ్ళు లేరు. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుని తిన్నాక ఈ గ్యాస్ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు, బాగుంది. అంతకుముందే ఉండా బంగారం పోగొట్టుకున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను చాలా లబ్ధి పొందా. ఒకటి, నా పిల్లల్ని చదివించుకున్నాను, నా ఆరోగ్యం బాగుంది, నేను ఇల్లు కట్టుకున్నాను, నా పొలం బాగుంది. 5వది, బీడు భూమిని పండించగలిగే రైతునన్నా నేను. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలండి. This land gave her nothing at first, but she gave it love, and it gave her back everything.